క్రిమినల్ లాస్ని 3 తీసుకురావడం జరిగింది. దానికి మనకున్న రిలేషన్ పైన కూడా దాన్ని మనం ఏ మేరకు టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద సచ్ లాస్, వెదర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు రిజెక్ట్ దెమ్ ఆర్ అడాప్ట్ దెమ్, దానిపైన కూడా మీకు క్లారిటీ ఉండాలని నేను కోరుతున్నాను. అందులో అప్పుడు రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం అనే సెక్షన్ తీసేయమని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, రాజద్రోహం తీసేశారు కానీ దేశద్రోహం, టెర్రరిస్టులు ఇటువంటి చేస్తూ ఉన్నారు. సమ్మెలు అరెస్టులు చేసిన వాళ్ళు కూడా ఈ పేర్లు పెట్టి అరెస్టులు చేసే ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఏదన్నా ఇచ్చినా, ప్రజాస్వామికంగా ఇచ్చినా, ఈ దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి మన దేశస్తులు అక్కడి నుంచి ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా దేశద్రోహం పెట్టేటువంటి ఆ సెక్షన్లు అందులో ఉన్నాయి. ఈ విధంగా అనేక అంశాలపైన మొన్న కొత్త చట్టాలు కూడా కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నాయి. ఆ తర్వాత పేర్లు మార్పిడికి సంబంధించి చాలా పేర్లు మన లా అంతా జరిగేది ఇంగ్లీష్లోనే ఉంటాయి, లా బుక్స్ కానీ అవి. అది మన అవగాహన కోసం మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం. ఈవెన్ రాజ్యాంగం అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది, మన అవగాహన కోసం మనం చేసుకుంటాం. అక్కడ ఈ మధ్యకాలంలో ఆ చట్టాల్లో ఏం జరిగిందంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికత అంటే దీనికి ఏంటి అంటే ఐపీసీకి వచ్చిన తిప్పలు ఇది భారతీయ న్యాయ సంహిత. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వచ్చిన తిప్పలు ఏంటంటే భారతీయ నాగరికత సురక్షిత్. ఈ విధంగా భారతీయ సాక్షి అభినయం ఇది మద్రాసు హైకోర్టు కూడా ఇదే జడ్జి చెప్పాడంట. మాకే నోళ్ళు తిరగట్లేదు ఈ గోళ అంతా ఏంటని చెప్పి. అందువలన మనకి మొత్తం రద్దు చేస్తే ఆయా రాష్ట్రాల్లో టోటల్ ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి, టోటల్గా మనం దానిలో తీసుకురావాలి. కొంత అది, కొంత ఇది, కొంత అది, కొంత ఇది, ఈ పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు జరిగినాయి. వీటన్నిటిపైన కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో ఆ కేంద్రం ప్రవేశపెట్టిన ఆ క్రిమినల్ లాస్ని మేము సవరించుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. అందువలన మన ఈ ప్రభుత్వం కూడా దానివైపు ఏమన్నా ఆలోచన చేస్తుందేమో తెలపాలని కోరుతూ, అంతిమంగా ముఖ్యమంత్రి గారికి వచ్చారు కాబట్టి మళ్ళొక్కసారి మీరు ఉద్యమకారుడు, అనేక సార్లు మీరు ఇబ్బందులు పడ్డారు, సేమ్ రిపీట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు, దయచేసి నన్ను మీరు వేరేగా అర్థం చేసుకోకండి. మామూలు సామాన్య కార్మికులు, పేదవాళ్ళు ధర్నాలు చేసే అవకాశాలకి మనస్ఫూర్తిగా అవకాశం జరగట్లేదు. దానిపైన మీకు తెలియకుండా పోలీసుల అత్యుత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఇంతకుముందు లేని పద్ధతుల్లో మన మీటింగ్ హాల్లో మీటింగులు పెట్టుకోవడానికి కూడా అరగోపాల్ లాంటి వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. వీటిపైన మీరు దృష్టి సారించాలని కోరుతూ ఇప్పుడు ఈ చట్టానికి ఈ బిల్లుకు ఆమోదం తెలియజేస్తూనే ఇటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి సమగ్రమైన బిల్లుని మరొక రూపంలో మరొకసారి చర్చకు తీసుకుని వస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా హరీష్ బాబు గారు, జనాబ్ మాజూద్ హుస్సేన్ గారు, సాంబశివరావు గారు అందరూ కూడా ఈ బిల్లుకు సంబంధించి మరి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు ఒకటి అధ్యక్ష, బిల్లులో ఉన్న ప్రత్యేకమైన అంశాలను కూడా వారు బలపరుస్తామని చెప్పారు. అమెండ్మెంట్స్కు సంబంధించి ఈరోజు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లు సవరణకు సంబంధించి కూడా న్యాయమూర్తుల కమిటీ, జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన న్యాయస్థానముల, కోర్టులకు సంబంధించిన న్యాయాధీశులు, అనేక మంది ఈ ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలి. ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష. ఫాస్ట్ ట్రాక్